జిల్లా కోవూరు మండలం టీడీపీ సమావేశం పాటూరులో విలేకరుల సమావేశం జరిగింది. కోవూరు టౌన్ టీడీపీ అధ్యక్షుడు ఇంత మల్లారెడ్డి వైఎస్ఆర్ ఎక్స్ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఇంత మల్లారెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం 2.5 సంవత్సరంలో పాటూరు గ్రామానికి అభివృద్ధి పనుల కోసం సుమారు 23 కోట్లు అక్షరాలు ఖర్చు పెట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, పాటూరులో ఉన్నటువంటి టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేము పూర్తిగా ఆయన చదివినట్టే చదవాలని చెప్పాలంటే ఈ లిస్ట్ అంతా కూడా ఒక అరగంట పడుతుంది. దాదాపుగా 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో కోవూరు పాటూరు పంచాయతీకి సంబంధించి మేము ఈ 32 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పనేటువంటి మాట మీరు మాట్లాడారు. పాటూరులో ఉండేటువంటి 4 బూతులు, వేల మంది జనాభా ఎవరెవరైతే ఉన్నారో, నేను నా కాలేజీ పేర్లు అన్నీ కూడా చెప్పాను. ఎవరి దగ్గరికి వెళ్దాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళు ఎవరు చేతనే ఒక మాట చెప్పి మీకు మేము ఈ దాదాపుగా 23 కోట్ల రూపాయలు మేము ఇక్కడ మీరు చెప్పినటువంటి దాని ప్రకారం పాటూరు గ్రామంలో ఖర్చు పెట్టాము. లెక్కల ప్రకారము 2 సంవత్సరాల పరిపాలన కాలంలోనే, ఒక 2 నెలలు దాటి ఉండొచ్చు, మీరు 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో మీరు ఖర్చు పెట్టామనంటే దాన్ని కేవలం మేము 2 సంవత్సరాల పరిపాలనలోనే ఖర్చు పెట్టామని చెప్తున్నాం. ఎందుకంటే పేదల పట్ల కావచ్చు, లేదనంటే ఇక్కడ ఉండేటువంటి గ్రామంలో ఉండేటువంటి ప్రజల పట్ల కావచ్చు, మాకు ఉండేటువంటి చిత్తశుద్ధి అట్లాంటిదని చెప్పని మరొకసారి తెలియజేస్తా ఉంటాం. దోచుకొని తినడానికి రాలేదు, దాచుకొని తినడానికి రాలేదు రాజకీయాల్లోకి. కేవలం ప్రజలకు సంక్షేమం అందించే దానికోసం మాత్రమే రాజకీయాల్లోకి వచ్చామని చెప్పనేటువంటి విషయం అందరూ తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇరిగేషన్ శాఖకు సంబంధించి దాదాపుగా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాం. రండి, ఆర్టీఆర్టీకి తీసుకుంటారో లేకపోతే సంబంధిత అధికారులతో మాట్లాడతారో పోదారండి. చర్చకి ఈ రోజుకైనా సిద్ధం. పంచాయతీ రాజుకి సంబంధించి దాదాపుగా 35.5 లక్షలు మేము ఖర్చు పెట్టాం. హరిజనవాడికి సంబంధించి శ్మశానం కావచ్చు, కామాక్షమ్మ కాలనీలో మిగతా పాటూరుకు సంబంధించినటువంటి 25 kV ట్రాన్స్ఫార్మర్ 20, ఇలాగా 60 ఇళ్లకు పైగా ఉచిత ట్రాన్స్ఫార్మర్ కూడా ఇక్కడ జరిగింది. హ్యాండ్లూము, టెక్స్టైల్కి సంబంధించి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి దాన్ని ఏర్పాటు చేస్తాం. 76 లక్షలకు పైగా ఇక్కడికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు. మీ జీవితంలో జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 పాటు సీఎంగా ఉంటే ఏ ఒక్కడికన్నా మీరు ఏ కాడికి ఎట్లా తినాలా, ఏం చేయాలని చెప్పనేటువంటి ఆలోచనలు తప్పితే ఒక్కరికన్నా సీఎం రిలీఫ్ ఫండ్ ఎప్పుడైనా ఇప్పించుంటారా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఈ రోజు ఆ రోజు కాదు, ఎప్పుడైనా సరే ఇదే విధమైనటువంటి దాంట్లో నడుస్తుంది. ప్రత్యేకించి మా ఎమ్మెల్యే గారు ఈ రోజు మా గౌరవ శాసనసభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు, సలహాల మేరకు ఇక్కడి నుంచి వెళ్లినటువంటి ప్రతి ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుకి ఈ రోజు డబ్బులు వస్తా ఉన్నాయి. అందుకు పాటూరులో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎవరినైనా అడగండి లేసి, ఇదే శివారెడ్డి గారు, వంశీ గారు, ఇక్కడ ఉండేటువంటి రవీంద్రన్నో, పేరన్నో, ఇటువంటి నాయకులు అందరూ కూడా వాళ్ళకి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో పేద ప్రజలకు న్యాయం జరగాలని చెప్పినటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడికి ఈ రోజు తీసుకెళ్లినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ వాళ్ళకు ఉండేటువంటి హాస్పిటల్ బిల్లులు ఇచ్చిన వెంటనే 2-3 నెలల్లోనే లక్షల నుంచి లక్షల రూపాయలు, దాదాపుగా 20 మందికి పైగా 20 లక్షలు. మా లోకేష్ బాబు గారు చెప్పారు నీకు అల్లత్రాసు అని చెప్పారు, నీకు అదొక్కటే సెట్ అవుతుందని చెప్పారు. ఖచ్చితంగా తెలియదు అన్న. కాలువలు తవ్వుకొని విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కాలువలు తవ్వి బిల్లులు చేసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారన్న, దాని మీద నిరూపించమని చెప్పని స్పష్టంగా అడుగుతున్నాం. అట్లాంటి పరిస్థితుల్లో విపిఆర్ ఫౌండేషన్ అనేది ఇంకా రాలేదు. విద్య, వైద్యం, ఆరోగ్యం ఇట్లాంటి పరిస్థితి వాళ్ళకి ఎంతెంత మందికి ఎన్ని రకాలుగా ఏమేమి సేవలు చేస్తున్నారని చెప్పనేటువంటిది కోవూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా సుస్పష్టంగా తెలుసు. అదేవిధంగా ఎంపీ గారికి సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఆయన ఏమేమి పనులు చేస్తున్నారని చెప్పనేది తెలుసు. నిన్న మొన్నటి వరకు కేవలం కోవూరు మండలంలోనే దాదాపుగా 10,000 మందికి పైగా విపిఆర్ నేత్రం ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. 7,000 మందికి పైగా కళ్ళకి సంబంధించినటువంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. దానికి ముందు క్యాన్సర్ ట్రీట్మెంట్ కి సంబంధించి ఒక బస్సు ఒకటి నడుస్తుంటే చాలా సంక్షేమం గురించి మీరు ఏ విధమైనటువంటి మాటలు చెప్పారో మేము సంక్షేమం, అభివృద్ధి, అదే విధంగా అవినీతి, మళ్ళీ నోట్ చేసి పెట్టుకోండి, అవినీతి, దీనికి కూడా చర్చకు మేము సిద్ధం అని చెప్పని పూర్తి స్థాయిలో తెలియజేసుకుంటున్నాం. మీరు జరిగినటువంటి సంక్షేమం దాని గురించి మాత్రమే కళ్ళు కనపడక పాపం పెద్ద కాగితాలు తెచ్చుకొని అటు ఇటు తిప్పి మరీ దాన్ని ఏదైనా రాసి చూపించారు. మేము 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో 32 కోట్ల రూపాయలు పాటూరు గ్రామ పంచాయతీలో మేము ఖర్చు చేశామని చెప్పని ఆయన ఇక్కడి నుంచి గొంతు అరిగిపోయే విధంగా మాట్లాడిపోయాడు. 32 కోట్ల రూపాయలు, దాంట్లో మీ వాటా ఎంత?
ఈ 32 కోట్ల రూపాయల్లో మీ వాటా ఎంత? మీరు చెప్పిన మాట ప్రకారమే జరిగినటువంటి అవినీతిలో మచ్చుకి ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాం. ఇక్కడే ఉంది కోవూరు కాలువ. అన్నోళ్ళకి అందరికీ సుస్పష్టంగా తెలుసు కోవూరు చెరువుకు వచ్చేటువంటి కాలువ. O&M నిధుల కింద మీరు ఎంత డబ్బులు తీసుకున్నారు? మల్దేవ్ డ్రైన్ల కింద లోడేవ్ అని చెప్పని ఎంత డబ్బులు తీసుకున్నారు? ఇంకొక నిధుల కింద ఇన్నిసార్లు నిధులు అని చెప్పి కాలువ లోడేవ్ అని చెప్పని మనస్ఫూర్తిగా మీరే చెప్పాల్సినటువంటి విషయం. కేవలం 2019 నుంచి 2024 కాలంలో ఒక్కసారైనా సరే ఆ కోవూరు కాలువని మీరు తవ్వారా? లక్షల రూపాయలు ఆ కాలువ పేరు మీద మీరు తినేసిన మాట వాస్తవా కాదా? ఇక్కడే స్థానికంగా ఉండేటువంటి శివాలయం ఉంది, ఇక్కడ రండి, మీరు ప్రమాణం చేద్దాం. మీరు ఎంత డబ్బులు తిన్నారో అందులో నీ వాటా ఎంత? ఆ రోజు ఉండేటువంటి నీటి సంఘాల నాయకులు ఎవరు? నీటి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరెవరు తిన్నారు? ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి నీటి సంఘాలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా ఎన్ని కోట్ల రూపాయలు దీంట్లో తిన్నారు? ఈ ఒక్కదానికి మీరు సమాధానం చెప్పాలని చెప్పి కోరుకుంటాము. ఇకపోతే సంక్షేమం గురించి ఆయన ఇది మాట్లాడుకుంటా వచ్చాడు. రైతు సేవా కేంద్రానికి సంబంధించి 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా వాటర్ వర్క్ సంబంధించి 30 లక్షల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. వాటర్ వర్క్ సంబంధించిందండి. తర్వాత సీసీ రోడ్లకు సంబంధించి ఒక 3 లక్షల రూపాయలు, అంగన్వాడీ బిల్డింగ్లకు ఒక 3 లక్షల రూపాయలు, స్కూల్ బిల్డింగ్లకు ఒక 3 లక్షల రూపాయలు, 24-25 కాలంలో మళ్ళీ ఇంకొక 2 లక్షల రూపాయలు, దాదాపుగా 11 లక్షల రూపాయలు కేవలం ఈ 2 సంవత్సరాల్లోనే ఖర్చు పెట్టడం జరిగింది. మీకు ఈ సీసీ రోడ్ అంటే తెలియదు, ఎందుకంటే ప్రజలకు సంబంధించి మీరు ఏం చేయరు. ఎందుకంటే సీసీ రోడ్లో లేకపోతే కాలువలో మీకు సంబంధం లేదు. ఎందుకంటే వాటిలో మీకు వాటి కమిషన్ తక్కువ వస్తాయి కాబట్టి వాటిని పెద్దగా చేయరు, వాటికి అవసరం కూడా లేదు. తవ్వేమని చెప్పి తవ్వకుండానే ఆ కాలువల్లో ఓడుకుంటేనో, గుంటల్లో మట్టిలో ఓడుకుంటేనో, లేకపోతే ఇంకొక రకమైన కైలు అమ్మేసుకుంటేనో, ఇట్లాంటివి ఏదైనా లంచాల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలం. దాని తర్వాత ఎస్ఏజీ ఈ గ్రూపులకు సంబంధించి డాక్టర్ రుణాలు దాదాపు 8.5 లక్షల పైన ఎస్సీ ఎస్టీలకి, 34 స్పెషల్ హెల్ప్ గ్రూప్ సంబంధించి 204 మంది సభ్యులకు 1.5 కోటి వరకు మేము ఇవ్వడం జరిగింది. సుమారుగా 1.5 కోట్ల రూపాయలని స్పెషల్ హెల్ప్ గ్రూప్కి సంబంధించి మేము డబ్బులు ఇవ్వడం జరిగింది. తర్వాత మొత్తం 86 మంది సభ్యులకు గాను 86 స్పెషల్ హెల్ప్ గ్రూప్ సంబంధించి 866 మంది సభ్యులకు గాను 4.5 కోటి ఒక టైప్ ఆఫ్ డబ్బులు. తర్వాత మళ్ళీ దాదాపు ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? ప్రజల యొక్క బాగోగులు చూసుకోవాలని చెప్పినటువంటి ఒక సదుద్దేశంతో మీకు అధికారం ఇచ్చారు. అప్పుడు ఇదే ముద్దు కృష్ణారెడ్డి గారు అంటే ఇక్కడ ఉండేటువంటి పాటూరులో ఉండేటువంటి ప్రజలందరికీ, ఇక్కడ తూర్పుపల్లిపాలెం నుంచి ఉత్తరపల్లిపాలెం దాకా, చక్రాల దెబ్బ కావచ్చు, విఘ్నేశ్వరపురం కాలనీ కావచ్చు, చెంచమ్మ కాలనీ కావచ్చు, ఇక్కడ మధ్యలో ఉండేటువంటి ఈ పాటూరు మెయిన్ ఊరు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ముద్దు కృష్ణారెడ్డి గారు అంటే అంత అభిమానం ఉంటుంది, అదే విధమైనటువంటి గౌరవం ఉంటుంది. ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం మీరు అధికారంలో ఉండేరు కాబట్టి మాత్రమే ఆ రోజు ఇక్కడ సబ్స్టేషన్ ఒకటి శాంక్షన్ చేయించారు. మీరు దాంట్లో వీరోచితంగా పోరాడి చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏమీ లేవు అని చెప్పని మీరు తెలుసుకోవాలని చెప్పని మీకు ఇంకో విధంగా మనవి చేసుకున్నాం. ఇంకా రెండో విషయంకి వచ్చారు. నేను పాటూరు నుంచి ఇక్కడికి వచ్చేటువంటి దారిలో కోవూరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి గుమ్మల దెబ్బకు సంబంధించి ఒక బ్రిడ్జి కట్టించానని చెప్పాను. 2019 నుంచి 2024 కాలం మధ్యలో మీ ప్రభుత్వం నడిచినటువంటి ఆ పరిస్థితుల్లో ఇక్కడ మీరు అధికారం వదిలిపెట్టేటువంటి లాస్ట్లో ఆ బ్రిడ్జి కట్టడం జరిగింది. అయితే అక్కడ ఉండేటువంటి కలుజులకు సంబంధించి బ్రిడ్జి విషయం మీకు ఇక్కడ తెలియాల్సిన విషయం. ఏదో ఒక రకంగా కమిషన్ కోసం ఆ బ్రిడ్జి పూర్తి చేయాల్సినటువంటి నీ పరిస్థితి. అప్పుడు ఏం చేసావంటే ఒక 4 తూములు మాత్రమే వేసి ఊరికే తూతు మాత్రంగా చేయాలని చెప్పి చూసావు. స్థానికంగా ఉండేటువంటి మా నాయకులు తాడిపర్తి విజయకుమార్ రెడ్డి గారు, సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అందరూ కలిసి ఈ విధంగా చేస్తే ఈ బ్రిడ్జి మీద రాకపోకలైతే సాగుతాయి, కానీ కోవూరు గ్రామానికి సంబంధించినటువంటి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తాయని చెప్పని ఆ బ్రిడ్జిని ఎటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా చేసేదానికి లేదు అని చెప్తే ఒక 20 తూముల వరకు వేసి అప్పటికి కూడా గతంలో 6 అడుగులు మట్టం పెడితేనే నీళ్లు పూర్తి స్థాయిలో కలుజుల్లో నుంచి బయటకు వెళ్ళిపోయేసి కాలువలు కూడా వెళ్ళిపోయాయి. కానీ ఈ రోజు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే 7 అడుగులు మట్టం పెట్టినా గానీ
బళ్ళబాట అని చెప్పని రేగడతూన్ దగ్గర ఒకటి ఉంటే దాంట్లో నుంచి వచ్చి నేరుగా కోవూరికి నీళ్లు బారే పరిస్థితి వచ్చింది. మీరు కట్టిన దాని వల్ల రాకపోకలు అయితే ఏమన్నా సాగుతున్నాయి కానీ ఏ రోజైనా సరే కోవూరు గ్రామ పంచాయతీ పూర్తి స్థాయిలో నీట మునిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అందుకు దానికోసంగా ఈ రోజు ప్రత్యేక చొరవ తీసుకొని మా ఎమ్మెల్యే గారు బండ్ స్ట్రెంథన్ చేయాలి, దాని కింద పారేటువంటి కాలువలన్నీ కూడా నీట్గా చేయాలని చెప్పినటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు ఒక కార్యాచరణ మొదలుపెట్టి ఆ విధంగా ప్రయాణిస్తూ ఉన్నాం. దీంట్లో మీకు సంబంధించి ఏ క్రెడిట్ లేదు. మీరు తప్పు చేసి కమిషన్ల కోసం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశంలో నాతో పాటే ఇక్కడ పాటూరు గ్రామంలో పాల్గొంటున్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా కూటమి పార్టీ సభ్యులందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అయితే ముందుగా నిన్నటి రోజున ఇదే పాటూరు గ్రామంలో మాజీ మంత్రివర్యులు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆదాల శివారెడ్డి గారు పాటూరు గ్రామం యొక్క సంబంధించి సీనియర్ మోస్ట్ నాయకులు, మా మండల పార్టీ అధ్యక్షులు, ఇంకా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి రవీందర్ రెడ్డి గారు, ఆయనతో పాటే సుమనన్న, ఆ పక్కన ఉండేటువంటి వంశీ, ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పాటూరు గ్రామంలో సీనియర్ నాయకులు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి నాయకులు అందరూ ఉన్నారు. పాటూరు గ్రామం యొక్క అభివృద్ధిని ఏ విధంగా చేయాలి అని చెప్పనేటువంటి ఒక సంసిద్ధతతోటే కంకణం కట్టుకొని పనిచేస్తున్నటువంటి నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ చిన్న మనవి ఏంటంటే, ఇక్కడ నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెడుతుంటే ఆయన పక్కన ఒక్కరంటే ఒక్కరు ఈ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్గా, అదేవిధంగా ఎంపీటీసీగా, లేదా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వేరే బాధ్యతల్లో ఉండేటువంటి నాయకులు ఎవరున్నా కానీ ఒక్కరంటే ఒక్కరున్నారా? ముందుగా ఎందుకు చెప్తున్నానంటే ఆ విషయం, ఈ ప్రసన్న కుమార్ రెడ్డిని ఈ పాటూరు గ్రామంలో ఆ విధంగా చేదరించుకుంటున్నారనేటువంటి మాట సుస్పష్టంగా చెప్పేదానికోసంగా ఇది చెప్పదలుచుకున్నాం. వైసీపీ అంటేనే, అదేవిధంగా వైసీపీ అంటేనే ప్రసన్న కుమార్ రెడ్డి అంటేనే ఈ విధంగా చేదరించుకుంటున్నారని చెప్పనేటువంటిది ఆయన ఏడకొచ్చేసి ఈ విధంగా వైసీపీ ఇట్లా ఉంది అట్లా ఉందని చెప్పుకునేటువంటి మాట ఒక్కటి తప్పితే వేరేది ఏది లేదని చెప్పని సుస్పష్టంగా తెలియజేస్తూ ఇంకా సబ్జెక్టులోకి పోతాం. మొట్టమొదటిగా ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడే పక్కనే ఉండేటువంటి సబ్స్టేషన్ని ముద్దుకృష్ణ సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.